చూశారు కదా అడవి ఏనుగుని. అది గుడి దగ్గరికొచ్చేసి ప్రతిరోజు సాయంత్రం పూట స్వామి దగ్గరికొచ్చేసి దర్శనం చేసుకొని, ఇంకా అలాగే ప్రసాదం తీసుకొని వెళ్తుందంట. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఈ గుడి ఎక్కడుంది? ఏమిటి? అని వివరాల్లోకి వెళ్దాము. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఎప్పుడైనా కానీ మేఘాలలోకి నడవాలని కానీ, లేదా మేఘాన్ని తాకాలని కానీ కలగన్నారా? అలా అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని మీరు చూడొచ్చు. ఎందుకు అంటే గనక చుట్టూ ఎక్కడ చూసినా గానీ పచ్చదనంతో కప్పబడి, మన పైన మంచు పడుతూ, వడగళ్ళు పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా మేఘాలతో మొత్తం కప్పు వేసుకున్నట్లుగా అనిపిస్తుందనమాట ఆ ప్రదేశం. ఆ ప్రదేశం ఎక్కడుంది? దాని యొక్క టైమింగ్స్ ఏంటి? ఎలా వెళ్ళాలి? అన్నదంతా నేను మీకు క్లియర్‌గా వీడియోలో చెప్తాను. ఈ ప్రదేశాన్ని హిమావత్ వేణుగోపాల స్వామి టెంపుల్ అని చెప్పేసి, లేదా హిమావత్ గోపాలన్ స్వామి బెట్ట అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మనందరం ఎలాంటి వెహికల్స్‌లో వెళ్ళినా కానీ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసుకొని, గవర్నమెంట్ వెహికల్ యొక్క టికెట్‌ని తీసుకొని మనం ఖచ్చితంగా బస్ ఎక్కాలి. ఇంకొకటి, బెంగుళూరు నుంచి ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళకైతే గనక 4 గంటల సేపు మాత్రమే ప్రయాణం ఉంటుంది. మరియు మనము ఇక్కడ టికెట్ వచ్చేసి మహిళలకు ఎవరికైతే గనక కర్ణాటక ఓటర్ ఐడి కార్డు ఉంటుందో వాళ్ళకైతే గనక ఫ్రీ టికెట్ అన్నమాట. యథావిధిగా మనము టికెట్‌కి అయితే గనక 20 రూపీస్ పే చేసి ఎంట్రీ అవ్వాలి. ఇంకొకటి, ఈ గుడి టైమింగ్స్ ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 లేదు 5 వరకు ఉంటుంది. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళేటప్పుడైతే గనక ప్లాస్టిక్ అనేది అలో చేయరు. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏమున్నా కానీ బయట త్రో చేయాల్సిందే. ఈ దేవస్థానానికి అనేక ప్రత్యేకతలున్నాయి. అందులో మొదటిగా చెప్పుకోదగినది, గర్భాలయానికి వెళ్ళే ద్వారం పైనుంచి చల్లని నీరనేది పడుతూ ఉంది. అది ఎక్కడి నుంచి పడుతుంది, ఏమిటి అన్నదైతే గనక ఎవరికీ అవగాహన లేదు. ఆ నీటినైతే గనక పూజారి గారు అందరి పైన చల్లుతూ ఉంటారు. ఇంకొకటి, ఇక్కడ మీరు ఇంత విశాలమైన ప్రదేశంలో ఎక్కడ చూసినా కానీ కాకులైతే కనిపించవు. ఒకసారి ఒక కాకి ఈ సమీపంలో చెరువులో మునిగిపోయి అది హంసగా మారిందని, మరియు ఇకపై ఇక్కడ కాకులు కనిపించవని పురాణాలనేవి చెబుతూ ఉన్నవి. ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకోవటానికి ప్రత్యేకమైన టికెట్లు అంటూ ఏమీ లేదు. డైరెక్ట్‌గా దేవుడి దగ్గరికి వెళ్ళేసి పూజ చేయించుకునే వాళ్ళు పూజ చేయించుకోవచ్చు, లేదా దర్శనం చేసుకొని రావచ్చు. మీరు గుడి గోపురం పైన చూసినట్లయితే సప్త ఋషులు, 7 ఋషులు ఉంటారు. ఆ 7 ప్రతిరోజు ఈ హిమవత్ పర్వతం అంటే మంచుతో కప్పబడినటువంటి ఈ పర్వతంలో ఉన్నటువంటి గోపాల స్వామిని శ్రీకృష్ణుడిగా భావించి పూజలు చేస్తూ ఉంటారని చెప్పి అంటారు. ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే 365 డేస్ మంచు పడుతూనే ఉంటుంది. మేము వెళ్ళిన టైం అయితే గనక మధ్యాహ్నం అవటం వల్ల సూర్యుడు కనిపించాడు. ఇంకొకటి, అంత ఎండున్నా కానీ అక్కడొచ్చేసి బాగా చలిగానే అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా క్యారీ చేసేవాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి స్వెటర్స్ అన్నీ పెట్టుకుంటే బావుంటుంది.
మధ్యలో ఒకే ఒక గుడి. దాని చుట్టూ కొండలు మరియు పచ్చదనంతో కప్పేసినటువంటి చెట్లు. అక్కడికొచ్చేసి అనేక రకాలు నివసిస్తున్నటువంటి వన్యప్రాణులు, ఏనుగులు, జింకలు మరియు కుందేళ్ళు. అక్కడ ప్రజలైతే గనక పులులు, చిరుతపుళ్ళు కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయని చెప్పారు. ఎవరైతే గనక ఫోటోగ్రఫీ లేదా వీడియోని ఇష్టపడతారో ఈ ప్రదేశం అయితే గనక మంచి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా అర్లీ మార్నింగ్ కానీ, ఈవినింగ్ టైంలో అయితే గనక చాలా బావుంటుంది. మధ్యాహ్న సమయంలో డైలీ అన్నదాన ప్రసాదం కూడా జరుగుతుంది. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.